హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ డాక్టర్ సౌజన్య, ఫిజియోథెరపిస్ట్. మనలో చాలామంది ఏదైనా ఒక ఎమోషన్ గురించి చెప్పేటప్పుడు, అరే నా హార్ట్ బ్రేక్ అయిపోయింది, నా హార్ట్ మెల్ట్ అయిపోయింది అని అంటూ ఉంటాం కదా. అంతేకాకుండా ఏదైనా ఒక సాడ్ విషయం గురించి చెప్పేటప్పుడు కూడా, అంటే ఏడ్చేటప్పుడు అటువంటి విషయాలు చెప్పేటప్పుడు కూడా నాకు గుండె పగిలేలా ఏడ్చాను అని అంటూ ఉంటారు. అంతేకాకుండా ఏదైనా ఒక అమ్మాయిని చూడంగానేనో, లేదంటే ఒక అబ్బాయిని చూసినప్పుడు కూడా నా హార్ట్‌లో వీణలు మోగాయి అని అంటూ ఉంటాం గదా. అంతేకాకుండా ఏదైనా ఒక డెసిషన్ చెప్పేటప్పుడు గూడా నా హార్ట్ ఏమో ఈ పని చేయమని అంటూ ఉంది. బట్ నా బ్రెయిన్ అయితే ఈ పని చేయొద్దు అని అంటుంది అని అంటాం గదా. అంటే నిజంగానే హార్ట్‌కి ఎమోషన్స్ అనేది ఉందా? మరియు హార్ట్ అనేది నిజంగానే ఆలోచిస్తుందా అనే దాని గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా హార్ట్‌కి మరియు బ్రెయిన్‌కి ఉండే రిలేషన్‌షిప్ ఏంటో గూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. హార్ట్ అనేది ఏంటంటే ఒక మస్క్యులర్ ఆర్గాన్. ఇదేంటంటే శరీర భాగాలన్నిటికీ బ్లడ్‌ని పంప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దీని ద్వారా న్యూట్రియంట్స్ మరియు ఆక్సిజన్ గూడా శరీర భాగాలన్నిటికీ సప్లై అవుతూ ఉంటుంది. బ్రెయిన్ అనేది ఏంటంటే ఒక థింకింగ్ ప్రాసెస్ జరిపే ఒక ఆర్గాన్ అన్నమాట. అంటే హార్ట్‌కి ఎమోషన్స్ అనేది ఉంటుందా అనంటే, ఎమోషన్స్ అనేది బ్రెయిన్‌లో జరుగుతుంది. కానీ అది హార్ట్ అనేది ఎమోషన్స్‌ని కొన్ని వాటి ద్వారా మనకి తెలియజేస్తుంది అన్నమాట. అంటే ఎలా అంటే సడెన్‌గా హార్ట్ హార్ట్ బీట్ అనేది పెరగడం ద్వారా కానీ, లేదు అంటే బ్లడ్ సప్లై అనేది పెరగడం వలన సడెన్‌గా బ్లడ్ సప్లైలో చేంజెస్ అనేది రావడం ద్వారా కానీ, మస్క్యులర్ టైట్‌నెస్‌లో చేంజెస్ రావడం ద్వారా కానీ, లేదు అనంటే బ్రీతింగ్ ప్యాటర్న్‌లో చేంజెస్ అనేది వస్తుంది అన్నమాట. ఈ థింకింగ్ ప్రాసెస్ ఆర్ ఎమోషనల్ ప్రాసెస్ అంతా జరిగేది మాత్రం బ్రెయిన్‌లో అన్నమాట. అంటే హార్ట్‌కి మరియు బ్రెయిన్‌కి ఒక వేగస్ నర్వ్ అనేది సప్లై అవుతుంది అన్నమాట. ఈ వేగస్ నర్వ్ సప్లై వలన హార్ట్ నుండి బ్రెయిన్‌కి మరియు బ్రెయిన్ నుండి హార్ట్‌కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. అంటే ఎప్పుడైనా సడెన్‌గా ఏదైనా చూసినప్పుడు కానీ, లేదు అంటే ఏదైనా జరుగుతున్నప్పుడు బ్రెయిన్ అనేది వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది హార్ట్‌కి పంపిస్తుంది అన్నమాట. అప్పుడు హార్ట్ అనేది హార్ట్ బీట్ అనేది అంటే బ్రెయిన్ అనేది వెంటనే బాడీకి రెస్పాండ్ అవ్వు అని ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. అప్పుడు బాడీలో కొన్ని చేంజెస్ అనేది జరుగుతుంది అన్నమాట. అంటే సడన్ హార్ట్ బీట్ అనేది పెరగడం కానీ, లేదు అని అంటే బాడీ అంతా హీట్ అయిపోయినట్టు అనిపించడం కానీ, లేదు అంటే బ్రీతింగ్ ప్యాటర్న్‌లో చేంజెస్ రావడం కానీ, లేదు అని అంటే సడెన్‌గా చెస్ట్ దగ్గర మజిల్ టైట్‌నెస్ అనేది జరగడం ద్వారా గానీ మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అన్నమాట. అంటే ఆహ్, ఇటువంటి కండిషన్స్ ద్వారా, అంటే ఫిజియోలాజికల్ ప్రాసెస్ ద్వారా మనకి హార్ట్ అనేది తెలియజేస్తుంది అన్నమాట మన ఎమోషన్స్‌ని. తర్వాత ఇటువంటియన్నీ జరిగిన తర్వాత హార్ట్ అనేది ఈ ఇన్ఫర్మేషన్‌ని బ్రెయిన్‌కి సెండ్ చేస్తుంది అన్నమాట. అంటే బాడీలో ఇటువంటి ఫిజియోలాజికల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది ఏ ఎమోషన్ అనేది నువ్వు తెలిసేలా చెయ్యి అని హార్ట్ అనేది, లేదంటే శరీర భాగాలు అనేవి బ్రెయిన్‌కి సప్లై చేస్తుంది అన్నమాట. అప్పుడు బ్రెయిన్‌లో అది ఏ ఎమోషన్ అనేది తెలుస్తుంది అన్నమాట. అంతేకాకుండా మన బాడీలో ఉండే కొన్ని అడ్రినలిన్ అండ్ ఆక్సిటోసిన్ ఇటువంటి హార్మోన్స్ వల్ల కూడా మన హార్ట్ బీట్‌లో చేంజెస్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే యాంగ్జైటీ గానీ, ఎక్సైట్‌మెంట్ కానీ, లేదు అంటే హ్యాపీనెస్ కానీ, ఇవన్నీ కూడా ఏందంటే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల మన హార్ట్ బీట్ మీద కూడా ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అన్నమాట. సో, ఈవెన్ కావాల్సినవి మీరు అయినా గమనించండి. ఏదైనా మన స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మన బ్రీతింగ్ ప్యాటర్న్‌లో చేంజ్ అనేది వస్తుంది. అంతేకాకుండా మన హార్ట్ బీట్ అండ్ చెస్ట్ మజిల్స్‌లో కూడా టైట్‌నెస్ అనేది మనం ఫీల్ అవ్వచ్చు అన్నమాట. అంటే హార్ట్ అనేది ఏంటంటే ఫీలింగ్ సెంటర్ అన్నమాట. అంటే బ్రెయిన్ ఏంటంటే ఒక ఎమోషనల్‌ని ఇవాల్యుయేట్ చేసే సెంటర్ అండ్ థింకింగ్ సెంటర్ అన్నమాట.
వీటి యొక్క అంటే కొన్ని ఎగ్జాంపుల్స్‌గా మనం చెప్పుకుంటే హార్ట్‌కి మరియు బ్రెయిన్‌కి ఎటువంటి రిలేషన్‌షిప్ ఉంది? హార్ట్ అనేది ఎలా ఆలోచిస్తుంది? మరియు బ్రెయిన్ అనేది వాటిని ఎలా నియంత్రిస్తుందో అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. అంటే అప్పుడు హార్ట్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే హార్ట్ అనేది ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అంటే సడన్ హార్ట్ బీట్‌లో చేంజెస్ రావడం లాంటివి జరుగుతుంది అనమాట. అప్పుడు బ్రెయిన్‌లో అనేది ఏం జరుగుతుంది అంటే కంపేర్ టు హార్ట్ అండ్ బ్రెయిన్ అంటే కంపేర్ టు బ్రెయిన్‌తో పోలిస్తే హార్ట్‌లో ఏందంటే ఫిజియోలాజికల్ ప్రాసెస్ అనేది వెంటనే జరుగుతుంది అనమాట. అందుకే మన హార్ట్ బీట్‌లో వాటిలో బ్రీతింగ్ ప్యాటర్న్‌లో వెంటనే చేంజెస్ అనేది జరుగుతుంది. ఇంకా గూడా అనుకుంటాం గదా! సడెన్‌గా మన నా బ్రెయిన్ అనేది ఫ్రీజ్ అయిపోయింది. అలా గూడా అనుకుంటూ ఉంటాం గదా! సో, అందుకనే అన్నమాట. బ్రెయిన్ ఏం చెప్తుంది అనంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అప్పుడు అరే! బాడీలో సడెన్ చేంజెస్ అనేది జరిగింది. హార్ట్ బీట్‌లో చేంజెస్ అనేది వస్తుంది. అదేంటో తెలుసుకో అని మనకి సిగ్నల్స్ అనేది ఇస్తుంది అన్నమాట. కొంతమందికి ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే కొంతమందికి ఆహ్, స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది గదా! అంటే 10 మందిలో మాట్లాడడానికి గూడా భయపడుతూ ఉంటారు. అప్పుడు హార్ట్ అనేది హార్ట్ బీట్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అన్నమాట. బట్ బ్రెయిన్ ఏం చెప్తుంది అనంటే, నువ్వు గాని కరెక్ట్‌గా మాట్లాడుతున్నావు, లేదు అంటే ఏదైనా ప్రిపేరింగ్ అనేది మంచిగా జరుపుకున్నావు అంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసేసి వాటిని ఏదైతే మనం టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటామో వాటిని నియంత్రిస్తూ ఉంటుంది అన్నమాట. గట్ ఫీలింగ్ అబౌట్ ఏ డెసిషన్ అంటే ఏంటంటే కొంతమందికి ఏదైనా ఒక పని చేసేప్పుడు అది కరెక్టో తప్పో అని హార్ట్ అనేది ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు హార్ట్ బీట్‌లో డిఫరెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు బ్రెయిన్ ఏం చెప్తుంది అనంటే, ఓకే. ఆ వర్క్ చేసేయడం వలన నీకు అడ్వాంటేజెస్ ఏముంది అండ్ డిసడ్వాంటేజెస్ ఏముంది అని ఇవాల్యుయేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్ హార్ట్ ఏం చేస్తుందంటే, ఏదైనా ఎమోషన్స్ అప్పుడు అవి ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది అన్నమాట. అంటే హార్ట్ బీట్‌లో చేంజెస్ తీసుకురావడం కానీ, లేదు అంటే బ్రీతింగ్ ప్యాటర్న్‌లో చేంజెస్ తీసుకురావడం ద్వారా కానీ, ఆ ఎమోషన్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ బ్రెయిన్ ఏం చేస్తుంది అనంటే, ఒకవేళ రిజెక్ట్ అయితే ఏందంటే, అప్పుడు ఆ రిజెక్షన్‌ని భయపడొద్దు. ప్లస్ ధైర్యంగా ఉండు అని మనకి బ్రెయిన్ అనేది జడ్జ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ప్లస్ ఆ ఎమోషన్స్‌ని సప్రెస్ చేస్తూ ఉంటుంది. ఎమోషనల్ పెయిన్ హార్ట్ ఏంటంటే ఇమ్మీడియేట్‌గా ఆహ్, ఫీలింగ్ హర్ట్ అంటే ఏందంటే ఇమ్మీడియేట్‌గా మజిల్స్ చెస్ట్ పెయిన్ రావడం, అంటే టైట్‌నెస్ అనిపియడం కానీ, చెస్ట్ దగ్గర పెయిన్ అనిపించడం అండ్ హార్ట్ బీట్‌లో డిఫరెన్స్ అనేది రావడం లాంటివి జరుగుతుంది అనమాట. బట్ బ్రెయిన్ ఏం చేస్తుంది అనంటే, ఆ పెయిన్ ఏదైతే ఉందో, ఆ పెయిన్‌ని సెన్స్ అయ్యేలాగా చేసి, ఆ పెయిన్‌ని ఫీల్ అయ్యేలాగా చేసి, అది తగ్గించడానికి ట్రై చేస్తుంది అనమాట. పర్సనల్ గ్రోత్. హార్ట్ ఏం చేస్తుంది అంటే సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలి. సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది రావాలి. అంటే మనం ఒక మంచి స్టేజ్‌కి రావాలి అని హార్ట్ ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట. బట్ బ్రెయిన్ అనేది ఏంటంటే నువ్వు ఒక మంచి స్టేజ్‌కి రావాలంటే ఎటువంటి గోల్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే, ఎటువంటి గోల్స్ అనేది ఉంటే మనం మంచి స్టేజ్‌కనేది వస్తామా అనేది బ్రెయిన్ అనేది స్ట్రాటజిక్‌గా ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట. రిలేషన్‌షిప్ డైనమిక్స్. హార్ట్ ఏందంటే ఆహ్, ఈవెన్ మనకి కూడా తెలుసు గదా! ఎవరైనా మనం బాధగా ఉన్నప్పుడు ఏందంటే, ఎవరినైనా హగ్ చేసుకున్నప్పుడు మనం ఆ పెయిన్ నుండి తగ్గినట్టు ఫీల్ అవుతాం అండ్ రిలీఫ్‌గా ఫీల్ అవుతాం గదా! సో, అలానే హార్ట్ ఏంటంటే ఒక మంచి రిలేషన్‌షిప్ బాండింగ్‌ని ఫీల్ అవుతూ ఉంటుంది అన్నమాట. బట్ బ్రెయిన్ ఏందంటే, ఆ మంచి రిలేషన్‌షిప్ బాండింగ్ కావాల్సిన కమ్యూనికేషన్ ఉండేలాగా చూసుకుంటూ ఉంటుంది అన్నమాట. అంటే ఎలా మాట్లాడితే మంచిగా బాండింగ్ అనేది పెరుగుతుంది అనేది ఆలోచిస్తుంది. స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్స్. హార్ట్ ఏంటంటే స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఫీల్ అయ్యేలాగా చేసుకుంటుంది అన్నమాట. అంటే ఈవెన్ మనకి కూడా తెలుసు కదా! మెడిటేషన్ చేసినప్పుడు కానీ, లేదంటే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు మనం కొంచెం ప్లెజెంట్‌గా ఫీల్ అవుతూ ఉంటాం గదా! హార్ట్ బీట్ అనేది నార్మల్‌గా అనిపిస్తుంది.
బ్రీతింగ్ ప్యాటర్న్స్ అనేది కూడా నార్మల్‌గా ఉంటూ ఉంటుంది. అండ్ ఇవన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి మన బాడీ కూడా మంచిగా వర్క్ చేస్తూ ఉంటుంది అన్నమాట. బట్ బ్రెయిన్ ఏం చేస్తుంది అనంటే వాటిలో ఉంటే అది ఆ స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకి అర్థమయ్యేలాగా చేస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మనం ఫీల్ అయ్యేలాగా గూడా చేస్తుంది. అర్థమైంది కదా! అంటే హార్ట్ మరియు బ్రెయిన్ 2 కలిసి గాని వర్క్ చేశాయని అంటే, మన బాడీ అనేది ఇంకా మంచిగా పనిచేస్తుంది. అండ్ మన మంచిగా పనిచేస్తుంది. మన ఇమ్యూనిటీ లెవెల్స్ మంచిగా పెరుగుతుంది. అండ్ మన బాడీ మంచిగా వర్క్ చేస్తూ ఉంటుంది. మనం హ్యాపీగా ఉంటాము. మంచిగా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. కొన్ని సందర్భాల్లో మాత్రం 2 వేరు వేరుగా పనిచేస్తాయి. బట్ 2 కలిసి పనిచేస్తే మాత్రం ఆ హార్మోనీ అనేది చాలా బావుంటుంది అనమాట. థ్యాంక్ యూ.